హాయ్ హలో నమస్తే మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనసేన అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు చాలా భక్తి శ్రద్ధలతో కేంద్ర ప్రభుత్వాన్ని భక్తి శ్రద్ధలతో నరేంద్ర మోడీ గారిని సేవిస్తున్నటువంటి ఒక మోడీ గారి సేవకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ మీడియాలో కూర్చొని సౌత్ నార్త్ డివైడ్ చేయడం కరెక్ట్ కాదు. చూడండి, ఆ ఆర్గ్యుమెంట్కి వస్తే ఆర్మీలో అందరూ నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు, మరి వీఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ పీపుల్ టు ఆర్మీ అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక నెగటివ్ పాయింట్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసి వాళ్ళకి ఫేవరబుల్గా చేయడానికి. ఇక్కడ కుటుంబ సభ్యులే ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, ఆస్తి దగ్గర కొట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములేనంటే ఒక ఫ్యామిలీ మెంబర్సే. ఎవడొద్దన్నాడు, ఎవరు కాదన్నాడు ఫ్యామిలీ మెంబర్స్ అని? నాన్నగారు ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుక్కి ₹1,00,000 ఇచ్చి ఇంకొక కొడుకు ₹1,000 చేతిలో పెట్టాడు అనుకోండి, వీడు అంటాడు కదా, నాకెందుకు నాన్న ఇది అన్యాయం అంటాడు కదా. అన్నంత మాత్రాన ఆడు ఫ్యామిలీ మెంబర్ కాకపోతాడా? అన్నంత మాత్రాన నాన్నకి వ్యతిరేకం తిరిగినట్ట? అన్యాయాన్ని ప్రశ్నిస్తే వ్యతిరేకం చేసినట్ట కాదు కదా. తన ఫండమెంటల్ హక్కుల గురించి మాట్లాడినంత మాత్రాన వ్యతిరేకించారని మీరు ఆ యొక్క దాంట్లోకి వచ్చి నొక్కడం ఎందుకు? ఒకరిని నొక్కడం ఎందుకు? ఒకరి కోసం అది చేయకూడదు. పవన్ కళ్యాణ్ ఏమంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ గురించి మాట్లాడారు. ఆర్మీలో మీరు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సౌత్ ఇండియాలో అని అంటున్నారు. మరి ఇక్కడ ఆర్మీలో వీళ్ళకి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తే కన్వీనియంట్ అంటే యూ హ్యావ్ మేడ్ ఇట్ ఏ కన్వీనియంట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఎలా కన్వీనియంట్గా మార్చాడంటే, ఆర్మీలో ఉద్యోగాలు రాక అందరూ వెనక్కి వస్తున్నాడు. ఎవడు తీసుకొద్దన్నాడు వీళ్ళని? గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక ఆర్మీ యొక్క సెలక్షన్కి వెళ్ళి సెలెక్ట్ కాక వెనక్కి వచ్చారు. లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు విద్యార్థులు ఉద్యోగాలు లేక కనీసం ఆర్మీలోనైనా ఉద్యోగాలు వస్తాయని ఆర్మీ సెలక్షన్కి వెళ్తే సెలెక్ట్ కాక వెనక్కి వస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఆర్మీలో రైల్వే రిక్రూట్మెంట్లో ఏం జరుగుతాయో తెలుసా? హిందీ వాళ్ళని ఈజీగా పికప్ చేసి సౌత్ ఇండియన్స్ని పికప్ చేయట్లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఎవరు ఆ క్యాండిడేట్స్ ఆరోపణ చేస్తారు. ఒకవేళ అలా జరగకపోవచ్చు. వీళ్ళు అంటారు ఏమని, చూడండి అది హిందీ వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు కొన్నిటికి ఏం చేస్తారంటే హిందీ కంపల్సరీ, హిందీ మ్యాండేటరీ అంటారు కొన్నిటికి. లైక్ ఆర్మీకి హిందీ మ్యాండేటరీ కాదు, ఏమంటారు రైల్వే జాబ్స్, ఇట్లాంటి కొన్ని నేషనల్ లెవెల్ జాబ్స్ కొన్ని ఉంటాయి. వాటికి హిందీ మ్యాండేటరీ అని చెప్పేసి అని హిందీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరు తీసుకోమన్నాడు హిందీ వాళ్ళని? ఇంగ్లీష్ మ్యాండేటరీ చేసి సౌత్ ఇండియా వాళ్ళని కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఉద్యోగాలు ఇవ్వకుండా ఆర్మీ జాబులు మొత్తం కూడా నార్త్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు నువ్వు అనకూడదు. మీరేమనాలి? మా సౌత్ ఇండియన్ సెలెక్ట్ చేయట్లేదు అనాలి. ఆంధ్రప్రదేశ్లో ఆర్మీలో ఉద్యోగం కోసం వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయరు? మా వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, వీళ్ళు ఉద్యోగాల కోసం ఏడుస్తున్నారు. దీన్ని ఎలా కన్వర్ట్ చేశాడు తెలుసా? దాన్ని అదే చెప్తే కన్వీనియంట్గా మార్చేశాడు దాన్ని. ఎట్లా మార్చేశాడు దాన్ని? కంప్లీట్గా ఎలా మార్చేశాడు దాన్ని? ఆర్మీ వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు, మరి అంత మాత్రాన వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కాంట్రిబ్యూట్ చేయడం కాదు, వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి మన వాళ్ళకి ఇవ్వట్లేదు. టెక్నికల్గా కొద్దిగా హైట్ తక్కువ ఉండొచ్చాము. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎంత ద్రవిడియన్ బ్రీడ్ ఇది, అంతా ద్రవిడియన్ బ్రీడ్ ఇది. ద్రవిడియన్ బ్రీడ్లో కొద్దిగా నల్లగా పొట్టిగా ఉంటారు. ఎవడొద్దు అన్నాడు? నల్లగా పొట్టిగా ఉన్నాడు, వీళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఆర్మీలో మీరు తీసుకోకుండా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఆర్మీలో. దాని సంగతి వదిలేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ చేసిన ఆర్గ్యుమెంట్ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అక్కడ మాట్లాడుతూ ఒక మాట ఏమన్నారంటే, నరేంద్ర మోడీ గారు చూడండి గుజరాత్ నుంచి వచ్చారు, నాన్ హిందీ స్టేట్ కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్ నుంచి వచ్చారు, నాన్ హిందీ స్టేట్ కదా. గుజరాత్ అంటే అంత ప్రేమైందండి. గుజరాత్ నరేంద్ర మోడీ గారు గుజరాత్, అమిత్ షా గారు గుజరాత్, సర్దార్ వల్లభాయ్ గుజరాత్ వాళ్ళు తప్పితే ఎవరు గుర్తు రాలేదా? గుజరాత్ వాళ్ళు తప్పితే వేరే వెస్ట్ బెంగాల్ నుంచి ఎవరు రాలేదా? బీహార్ నుంచి ఎవరు రాలేదా పెద్దలు? ఎందుకు గుజరాత్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నారు? వీళ్ళందరికీ నరేంద్ర మోడీ గారి మీద ప్రేమ ఎక్కువైపోయి గుజరాత్ మీద ఆటోమేటిక్ ప్రేమ వచ్చేసింది చాలామందికి. ఇదంతా కూడా సైకలాజికల్గా దెబ్బతినిపోయారు వీళ్ళంతా. చాలామంది రాజకీయ నాయకులు సైకలాజికల్గా దెబ్బతిన్నారు. ఏమన్నారంటే, మోడీ గారి మీద ప్రేమతోటి మోడీ గారు మంచి నాయకుడని, గుజరాత్ మంచి స్టేట్ అని అట్లా మారిపోయారు. మోడీ మంచి నాయకుడని ఒక అభిప్రాయంతో
మోడీ గుజరాత్ నుంచి కాబట్టి గుజరాత్ ఈజ్ గ్రేట్ స్టేట్ అని అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది టెండూల్కర్ నచ్చినోడు ఆటోమేటిక్ ఇండియన్ క్రికెట్ టీం నచ్చింది, ఆటోమేటిక్ ఇండియా నచ్చింది కదా. అలా నచ్చిపోయింది గుజరాత్కి. వీళ్ళందరూ సైకలాజికల్ దెబ్బతిన్నారు చాలామంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ యూనిటీ అనేది నార్త్ సౌత్గా డివైడ్ చేయకూడదు అని అన్నాడు ఆయన. రీజనల్ దెబ్బ తీయకూడదు అన్నారు. హిందీ ఇంపోజిషన్ చెయ్యొద్దు అంటే దాన్ని రీజనల్గా అపోజ్ చేస్తున్నారు, సౌత్ నార్త్ డివైడ్ చేస్తున్నారని ఎవడు అర్థం చేసుకోమన్నాడు మిమ్మల్ని? ఎవరు అర్థం చేసుకోమన్నారు? అలా ఎందుకు అర్థం చేసుకుంటారు మీరు? ఏమండి, ఇది మాది తెలుగు భాష, మాది ద్రవిడియన్ భాష, మా భాష మాకు ఉండిద్ది, అవసరమైతే నేర్చుకుంటారు. భారతదేశ యొక్క రాజ్యాంగంలో 2 భాషలు పెట్టారు, కమ్యూనికేషన్ కోసం హిందీ ఇంగ్లీష్ పెట్టారు. మా వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఇంగ్లీషు లోకల్ లాంగ్వేజ్ సరిపోతుంది, మాకు హిందీ అవసరం లేదు అన్నారు అనుకోండి. నిన్ను ఎవడు బలవంతం చేయమన్నాడు? బలవంతం చేయమన్నాడు. బలం వద్దు అంటే దాన్ని సౌత్ నార్త్ డివైడ్ చేయడం అంటారు దాన్ని. సౌత్ నార్త్ డివిజన్ నేను అదిగే చెప్తున్నా. ఇద్దరు తండ్రికి 2 పిల్లలు ఉన్నప్పుడు ఒకటి మీద ఎక్కువ నొక్కుతుంటే వాడు ఏడుస్తాడు కదా. ఏడిస్తే తండ్రికి వ్యతిరేకం అని అనుకోవాలి ఏంటి? ఎవడు అనుకోమన్నాడు? దట్ ఈజ్ యువర్ మీ మైండ్ సెట్ అది. వీళ్ళు ఒకటే అప్రెషన్ వద్దు, ఇంపోజిషన్ వద్దు, మాకు కూడా ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, మా మీద ఎక్కువగా మీరు నొక్కి లింగ్విస్టిక్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. మీరు పెట్టే డబ్బులు మొత్తం హిందీకి పెడుతున్నారు. తెలుగుకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, తమిళకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, మలయాళానికి కన్నడకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ సౌత్ ఇండియా వాళ్ళు అడుగుతున్నారు, సౌత్ ఇండియా వాళ్ళు అడుగుతున్నారు. మీరు అడగట్లా? ఎవరు ఎన్డీఏలోకి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు అడగట్లా, మేము అడుగుతున్నాం. ఎందుకు? మేము సౌత్ ఇండియన్స్మే. మీరు ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో ఉంటే సౌత్ ఇండియా మీద ప్రేమ పోయింది ఎందుకో నాకు తెలీదు. మేము సౌత్ ఎన్డీఏలో లేము కాబట్టి వీ లవ్ అవర్ స్టేట్స్, అవర్ లాంగ్వేజ్, అవర్ ద్రవిడియన్ లాంగ్వేజ్. మా ద్రవిడియన్ భాషలు ఇవంటే మాకు చాలా ఇష్టం. సో మేము వాటి గురించి మేము మాట్లాడుతున్నాం. మా భాషలు మేము కాపాడుకోవాలి, తెలుగు భాషని, తమిళ్ మలయాళం అన్ని కూడా భాషను మేము కాపాడుకోవాలి కదా. ఓకే, ఈ భాషను మేము కాపాడుకోవాలంటే బలవంతంగా హిందీ చేయొద్దు అంటే దేశానికి వ్యతిరేకమని సౌత్ నార్త్ డివైడ్ చేస్తున్నారని ఎవరు అనుకోమన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ మీకు వచ్చిందంటే మీరు చేస్తున్నారని అర్థం. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, బెంగాలు, వెస్ట్ బెంగాల్ కూడా, అది సౌత్ కానప్పటికి కూడా, అది నార్త్ ఈస్ట్లో ఉన్నప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు చాలా అపోజ్ చేస్తున్నారు, మా బెంగాల్ లాంగ్వేజ్ చచ్చిపోతుందని. వాళ్ళందరిది ఈ స్టేట్లన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫెడరలిజాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఏమంటే రాజ్యాంగంలో 2 ఉంటాయి, ఒకటి కేంద్ర ప్రభుత్వం, 2 ఫెడరల్ ప్రభుత్వం. ఫెడరల్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని హక్కులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలని మీరు రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని కాలరాస్తున్నారు అని ప్రశ్నిస్తే సౌత్ నార్త్ డివైడ్ చేయడం అంటారా? సౌత్ నార్త్ డివైడ్ చేయడం అంటారా దాన్ని? ఓకే, తప్పు కదా అది. నేషనల్ లాంగ్వేజ్ని హిందీ కాదండి, హిందీ పాటు ఇంగ్లీష్ కూడా ఉంది అన్నారనుకో నేషనల్ లాంగ్వేజ్. ఎవరు దాన్ని డివైడ్ చేయమని మీరు ఎందుకు అర్థం చేసుకుంటారు? ఫస్ట్ సౌత్ నార్త్ డివైడ్ చేస్తున్నారని ఎందుకు అర్థం చేసుకోవాలి? సింపుల్గా ఒకటే, ఫెడరల్ హక్కులు మీరు కాలరాయకూడదు. ఎవరి భాషను వాడు గౌరవించాలి, ఎవరి లాంగ్వేజ్ని వాడు గౌరవించాలి. ఏ రాష్ట్రంలో వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళు జీవిస్తూ యునైట్ చేయాలి. పైన యూనిటీ అండ్ డైవర్సిటీ, అది కదా మన యూనిటీ అండ్ డైవర్సిటీ కదా. డైవర్సిటీని కిల్ చేసి మొత్తాన్ని యూనిఫామిటీ ఎవడు చేయమన్నాడు? యూనిటీ అండ్ డైవర్సిటీని కిల్ చేసి కిల్ యూనిఫామ్ డైవర్సిటీ అండ్ మేక్ ఎవ్రీబడి యూనిఫామ్. ఇంక వచ్చే రోజుల్లో అందరూ చొక్కా ప్యాంట్ కూడా మేము చెప్పింది వేసుకోమంటారు. యూనిఫామిటీ తీసుకురావాలి. అందరూ ఒకే వన్ నేషన్ వన్ యూనిఫామ్, వన్ నేషన్ వన్ యూనిఫామ్. మీకు ఒక డ్రెస్ ఇస్తాము, డ్రెస్ కుట్టిస్తాము, వేసుకొని తిరగాల్సిందే మీరు అని ఇస్తారు. అదంతా చేయకూడదని కదా అడుగుతున్నాను. అవన్నీ చేయకూడదని అడిగితే మీరు సౌత్ నార్త్ డివైడ్ చేస్తున్నారని ఒక సౌత్ ఇండియన్ అని నేషనల్ ఛానల్లో కూర్చొని ఎందుకండి అంతగా. పోనీ ఇతనే గతంలో నార్త్ వాళ్ళు మా సౌత్ వాళ్ళ మీద అడ్జస్ట్ చేస్తున్నారని చెప్పి ఊగిపోయి ప్రసంగం ఇచ్చాను. ఆ సోషల్ మీడియాలో తిరుగుతుంది, అది చూపించడం కూడా వేస్ట్ అనిపించింది నాకు. ఒక ప్రసంగం తిరుగుతుంది సోషల్ మీడియాలో నార్త్కు సంబంధించి, వినిపిస్తాను చూడండి. అది వినిపిస్తాను, అది చూసి నవ్వుకున్నా సరే సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది అది చూడండి.
ఈయనే గతంలో ఉత్తరాది అహంకారం ఎందుకు, దక్షిణ భారతం అంటే భారతదేశంలో భాగం కాదా, ఎందుకు మా మీద వివక్ష, ఎందుకు 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 ఈయనే గతంలో ఊగిపోయాడు. గతంలో ది మోస్ట్ డేంజరస్ పీపుల్ ఎందుకు ఈ రాజకీయ నాయకులు అండి, డేంజరస్ పీపుల్ అండి వీళ్ళు. ఎందుకు డేంజర్ అండి అంటే వాళ్ళ సర్వైవల్ కోసం టక్కని మాట మార్చేస్తారు వీళ్ళు. సర్వైవల్ కోసం మాట మార్చేస్తే సంకనాకపోయేది జనాలు కదా. ఎందుకు 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 అని ఊగిపోయినాడు ఇప్పుడు సడన్గా మాట మార్చడం ఏంటి అంటే అర్థం ఆ ఊగుడులో నిజాయితీ లేదు, ఈ దీనిలో నిజాయితీ లేదనే కదా అర్థం. మీరు నన్ను అడగండి, నేను పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఐఎమ్ సెక్యులర్ అంతే. నేను పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఐఎమ్ సెక్యులర్ అంతే. ఐఎమ్ సెక్యులర్. మా ద్రవిడియన్ లాంగ్వేజ్ని కాపాడటానికి నేను పనిచేస్తాను, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి నేను పనిచేస్తాను, మా దళితులను కాపాడటానికి పనిచేస్తాను, మా దళితుల ఫండమెంటల్ హక్కుల కోసం పనిచేస్తాను. దిస్ ఈజ్ మై ఐడియా. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఇదే మాట మీద ఉంటా. మీరు నాకు కావాలంటే నా వీడియోలు మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఐఎమ్ సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అండ్ సోషలిస్టిక్ అప్రోచ్తో ఉంటాయి. ఎందుకు, మా నాయకుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాబట్టి. అది ఇలా ఊగిపోయి మార్చం కదా. ఇప్పుడు సడన్గా జై అంబేద్కర్, జైఏడిఎస్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత నేను అంబేద్కర్ని తిట్టాను కదా, మీరు చూసుకోండి. నేను అంబేద్కర్ని తిట్టాను, మళ్ళీ తర్వాత నిజాయితీ లేదని అర్థం. ఇప్పుడు ఈయన అంతే ఊగిపోయి నార్త్ సౌత్ అని ఊగిపోయి అక్కడ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్రజెంటేషన్ వేరు, లాంగ్వేజెస్ డిఫరెంట్ ఇష్యూస్ రెండు కూడా వేరు వేరు. రిప్రజెంటేషన్ వేరు, లాంగ్వేజ్లు వేరు. ఇప్పుడు అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఎదుగు ఆయన ఏమంటారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, ఆ రాష్ట్రం నుంచి వచ్చారు. అది వచ్చారు కాబట్టి, గుజరాత్ నుంచి ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి వచ్చి మా తమిళ భాష, తెలుగు భాష, ద్రవిడియన్ భాషను మొత్తం చెంపేసి మీ హిందీ నేర్చుకోవాలా? దేన్ని కంపేర్ చేస్తున్నాడు? బికాజ్ ఎ గుజరాత్ పర్సన్ బికేమ్ ప్రైమ్ మినిస్టర్, షల్ వి కిల్ అవర్ రీజనల్ లాంగ్వేజెస్, రీజనల్ కల్చర్, రీజనల్ ఐడెంటిటీ? మేము కిల్ చేయలేము దాన్ని. they have to administer, they should not impose, they have to administer, that's it. Statistical imbalance, సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో, రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్లో హిందీ ప్రొఫెషన్సీ వచ్చినోడికి ఎక్కువగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో చాలామందికి ఇంగ్లీష్ రాక హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇంటర్వ్యూ చేయొచ్చు అంటున్నారు. వాళ్ళందరికీ హిందీ వచ్చు. బ్యాంకింగు, రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు ఇంటర్వ్యూ 2 భాషల్లో చేయొచ్చు, హిందీలో ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేయొచ్చు. సౌత్ ఇండియన్స్ మొత్తం ఇంగ్లీష్లో సమాధానం చెప్తారు, వాళ్ళందరూ హిందీలో సమాధానం చెప్తారు. మీరు ఆ రిప్రజెంటేషన్ యొక్క నంబర్స్ తీసుకుంటే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం హిందీ వాళ్ళు ఉంటారు. ఎందుకు? వై ది హిందీ పీపుల్ ఆర్ మోర్ హైడ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ రైల్వేస్, బ్యాంకింగ్, సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్, హిందీ. వై హిందీ ప్రొఫెషన్స్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాం? అదే ఆయన అన్నాడు కదా, ఆర్మీ వాళ్ళు మొత్తం వాళ్ళు ఉన్నారు అనొచ్చు కదా. అంటే వీళ్ళకి ఉద్యోగాలు తిరుగుతున్నారు, తీసుకెళ్ళి ఆర్మీలో జాబ్ ఇవ్వమని కదా మేము చెప్తున్నాము. వీఆర్ రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్, మీకు అంత భయం ఏం అవసరం లేదు, మొత్తం ఉద్యోగాలు అక్కడ తిరుగుతున్నారు. మా ఎస్సీ కాలనీలో అందరూ ఆర్మీకి ఏమండే వాళ్ళు ఆటోలు తోలుకుంటున్నారండి, ఆర్మీ జాబ్కి వెళ్ళరా? మీరు ఇవ్వాలి కానీ తీసుకెళ్ళి ఇవ్వు ఆర్మీ జాబులు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఇస్తున్నారు. ఎక్స్పోర్ట్స్ మొత్తం కూడా మా దగ్గర నుంచి వెళ్తుంది, ట్యాక్స్ మా దగ్గర నుంచి వెళ్తుంది, ఐటీ సర్వీసెస్ మా దగ్గర నుంచి వెళ్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ కూడా ఎక్కువగా మేమే ఇస్తున్నాం కాబట్టి ఎకనామిక్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అని అంటే డివిజన్ చేసినట్ట. కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇన్ రిటర్న్ మాకు ఎక్కువ ఇవ్వనట్టు డివిజన్ చేసినట్ట. ఫెడరలిజం గురించి మాట్లాడితే డివిజన్ చేసినట్ట. 7th షెడ్యూల్ గురించి మాట్లాడితే డివిజన్ చేసినట్ట. స్టేట్ అథారిటీ గురించి మాట్లాడితే డివిజన్ చేసినట్ట. ఫెడరల్ పవర్ గురించి మాట్లాడితే డివిజన్ చేసినట్ట. 100 భాషలు ఉన్నాయి, 100 స్క్రిప్టులు ఉన్నాయి, 100 కల్చర్లు ఉన్నాయి భారతదేశంలో. అన్నిటినీ కాపాడుతూ యూనిటీ చేయాలి, అన్నిటిని చంపేసి యూనిఫామిటీ చేయడానికి ట్రై చేయకూడదు. అసలు ఈ మిలిటరీ ఆర్గ్యుమెంటే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలిటరీ అనేది భాషలను బట్టి వాళ్ళు రిక్రూట్ చేయరు, రన్నింగ్ రేస్ పెడతారు. రన్నింగ్ రేస్ పెట్టి ఏం చేస్తారు, సెలెక్ట్ అయినోడు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరినీ అదే చెప్తాను, వీళ్ళంతా కూడా అంటే ద్రవిడియన్ బ్రీడ్, ఇది కొద్దిగా హైట్ తక్కువ ఉంటారు. హైట్ తక్కువ ఉంటారండి అంతా.
ఎవడు సెలెక్ట్ అవ్వడు అక్కడ, హైట్ సరిపోవట్లేదు నెట్టేస్తున్నారు. మోర్ ఓవర్ ఈడేం చెప్తున్నాడు, అక్కడ కొంతమంది హిందీ ట్రైనర్స్ వాళ్ళు వస్తారు, హిందీలో మాట్లాడేవాడు నెట్టేస్తున్నారు. ఏదో మొత్తానికి అక్కడ భాష వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు ఎక్కువ మంది సేవ చేయట్లేదు అని మళ్ళీ కూడా దుర్మార్గం ఉంటాయి. సౌత్ ఇండియా దుర్మార్గము, ఎందుకు మీరు ఆర్మీలో పనిచేయట్లేదు, మీరు దుర్మార్గులు అని చెప్పడం మళ్ళీ అక్కడ మీటింగ్లో కూర్చొని అదేంటండి. వీళ్ళు రెడీగా ఉన్నారు సర్వ్ చేయడానికి దేశానికి, అంటే ఉద్యోగాలు ఇవ్వకుండా బయటికి నెట్టేసే వాళ్ళని. ఓకే, సింపుల్ అండి. సౌత్ ఇండియా వాళ్ళకి ఇంగ్లీషు, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఈ భాషలు వచ్చండి. హిందీ ఇష్టపడిన వాడు నేర్చుకుంటాడు, లేకపోతే లేదు. మీరు నరేంద్ర మోడీ గారిని పొగడటానికి మీరు పొగుడుకోండి, మీకు చాలా ఉన్నాయి కదండి. ఎందుకంటే అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఎందుకండి, వీళ్ళందరూ పోయి ఢిల్లీలోనే కూర్చొని రోజు నరేంద్ర మోడీ గారిని మీరు పొగుడుకోండి. నరేంద్ర మోడీ గారిని మీరు వాళ్ళకి సేవ చేయండి. మీరు ఏదైనా చేయండి, దర్ ఇస్ నాట్ పర్సనల్ ఇంట్రెస్ట్ అది. దానివల్ల మేక్ షూర్ దట్ యూ షుడ్ నాట్ హార్మ్ అవర్ స్టేట్, యూ షుడ్ నాట్ హార్మ్ అవర్ కమ్యూనిటీ, యూ షుడ్ నాట్ హార్మ్ అవర్ కల్చర్, యూ షుడ్ నాట్ హార్మ్ అవర్ దళిత కాలనీస్, యూ షుడ్ నాట్ హార్మ్ అవర్ లాంగ్వేజ్, యూ షుడ్ నాట్ హార్మ్ అవర్ కెరీర్. విదేశాలకు వెళ్ళటానికి ఇంగ్లీష్ కావాలి వీళ్ళకి, ఆ కెరీర్ని మీరు దెబ్బ చేయకూడదు మీ యొక్క ఫిలాసఫీలతోటి. సార్ పోనీ మీరేమన్నా నేను అదే చెప్తున్నా, పుట్టిన దగ్గర నుంచి వచ్చేంత వరకు నేను అంబేద్కర్ వాదిని, పుట్టిన దగ్గర నుంచి వచ్చేంత వరకు సెక్యులర్ వాదిని. మీరు ఒకసారి సెక్యులర్ వాది, ఒకసారి హిందుత్వవాది, ఒకసారి దళితవాది, ఒకసారి చెగువీరవాది. మీరు మాకు లెక్చర్లు ఇవ్వటం మీద కూర్చొని అక్కడ. ఈ సోషల్ హార్మనీ అనేది చాలా డేంజరస్. ఇది గతంలో కనుక అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి సోషల్ హార్మనీ కావాలని అన్నారు వీళ్ళు. ఇప్పుడు ఈయన ఎట్లాగో భాషలు మనం సౌత్ నార్త్ కొట్టుకోకూడదు, ఏది ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా హిందీ ఇంపోజిషన్, కల్చరల్ ఇంపోజిషన్, ఇంపీరియలిజం మొత్తం కూడా తీసేసి ఇవన్నీ అడ్రస్ చేయకుండా, వీటన్నిటిని అడ్రస్ చేయకుండా సౌత్ నార్త్ హార్మనీ గురించి మాట్లాడుతున్నారు. గతంలో వీళ్ళే చేసింది అదే, సోషల్ హార్మనీ గురించి కుల వివక్షను తీసేయకుండా, కుల వివక్షను డీల్ చేయకుండా సోషల్ హార్మనీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా సోషల్ హార్మనీ అంటే అన్ని కులాల కలిసిమెలిసిగా ఉండాలి, అంతేగాని కులాలను తీసేయకూడదు. అంబేద్కర్ అన్నాడు, నీ సోషల్ హార్మనీ మాకు అవసరం లేదన్నాడు. నీ సోషల్ హార్మనీ అవసరం లేదు, క్యాస్ట్ ఎనిహిలేషన్ చేయన్నాడు, కులాలు మొత్తం ఎత్తేసేయన్నాడు, సోషల్ హార్మనీ మాకు వద్దన్నాడు. లేదు మాకు సోషల్ హార్మనీ కావాలి, కులాలు ఎత్తేట స్వామి, మానవుడు బ్రాహ్మణుడు అయితే ఎట్లా, మానవుడు రెడ్డి కమ్మ అయితే ఎట్లా, కమ్మోళ్ళు రెడ్లు మాలోళ్ళు అయితే ఎట్లా, కుదరదు కదా, ఎవరి కులంలో వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి క్యాస్ట్ ఎనిహిలేషన్ జరగదు, కేవలం సోషల్ హార్మనీ మాత్రమే కావాలని అంబేద్కర్తో అడ్డం తిరిగి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఆ రోజు అంబేద్కర్ వదిలేసిన పనిని మేము చేస్తున్నాం ఇప్పుడు ఏడీఎస్ పేరు పెట్టి. ఆయన వదిలేశాడంటే మా అర్ధంతరంగా చనిపోయి, లేకపోతే కొట్లాడేవాడే అంబేద్కర్ గారు. ఆయన చంపేశారో తెలియదు, ఆయన చనిపోయాడు. ఓకే, ఆ పని ఇప్పుడు మేము ఏడీఎస్ పెట్టి ఏదో ట్రై చేస్తున్నాం కొద్దిగా నెట్టడానికి. ఉమెన్ రైట్స్, ఫ్యామిలీ యూనిటీ గురించి మాట్లాడతారు, మహిళల హక్కుల గురించి మాట్లాడతారు. అంతే, ఫ్యామిలీ యూనిటీ గురించి అందరు కలిసి ఉండాలి, అత్త కోడలు కలిసి ఉండాలి అంటారు. కానీ మరి అత్త కోడలను నొక్కుతుంది, లేదంటే కోడలు అత్తను నొక్కుతుంది, దాన్ని చూడరు, దాన్ని అడ్రస్ చేయరు. ప్రాబ్లంని కలిసి ఉండాలని చెప్తారు. ప్రాబ్లం ఏంటి వాళ్ళిద్దరి మధ్య, అత్త కోడల మధ్య, దాన్ని అడ్రస్ చేయకుండా అత్త కోడలు కలిసి ఉండాలని స్పీచ్లు ఇవ్వకూడదు. అలాగే కంపెనీల్లో లేబర్ మూవ్మెంట్స్, ఇండస్ట్రియల్ పీస్ గురించి మాట్లాడతారు, లేబర్ యొక్క హక్కుల గురించి మాట్లాడకుండా, లేబర్ యొక్క జీతాలు పెంచకుండా, వాళ్ళ ఫండమెంటల్ రైట్ లేకుండా ఇండస్ట్రియల్ పీస్ గురించి మీటింగ్లు పెడితే ఎట్లా. అలాగే ఇప్పుడు ఈయన చెప్తుంది అదే, భాషల యొక్క ఫెడరల్ సిస్టమ్ యొక్క ఇష్యూస్ అడ్రస్ చేయకుండా సౌత్ నార్త్ హార్మనీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో ఇప్పుడు మేము ఫస్ట్ ఏంటంటే, ఎనీ సివిల్ రైట్ మూవ్మెంట్ ఏదైనా సరే అంబేద్కర్ గారు ఒకటే అనేవాళ్ళు, యూనిటీ ఫస్ట్ అనేవాళ్ళు. యూనిటీ ఫస్ట్ అనేది నేను నమ్మనన్నాడు అంబేద్కర్. వి ఆల్ ఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్, అంబేద్కర్ వారసులం మేమే. అంబేద్కర్ గారు యూనిటీ ఫస్ట్ అనే వాళ్ళు నమ్మొద్దు. యూనిటీ ఫస్ట్ అనే వాళ్ళు ముందు ప్రాబ్లమ్ని, సోషల్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయమనండి. అడ్రస్ చేసిన తర్వాత యూనిటీ గురించి మాట్లాడు. నువ్వు 2 కర్రలు నిలబెడుతున్నారు, 2 సమానంగా లేవు, ఆ రెండింటిని సమానం చేసి అప్పుడు పోల్ వేయాలి. పందిరేయాలంటే 4 ఈక్వల్ సైజు ఉన్నటువంటి పోల్స్ కావాలి మీరు పందిరేయాలంటే. అప్పుడు నువ్వేం చేయాలి, కర్రల్ని ఈక్వల్ చేయాలి. ఫస్ట్ కర్రల్ని ఈక్వల్ చేసి ఇప్పుడు పందిరేయ అన్నాడు అంబేద్కర్ గారు. వీళ్ళేమందంటే
ఈక్వల్గా ఉండాలి పందిరి అంటే హార్మోని గురించి మాట్లాడుతూ ముందు నువ్వు కర్రలను ఈక్వల్ చేయాలి. అలాగే కులాలను ఎత్తిపడేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాలను ఎత్తేసి మనుషుల్ని ఈక్వల్ చేయండి. అప్పుడు హార్మోని గురించి మాట్లాడండి, ఫస్ట్ గురించి మాట్లాడండి, యూనిటీ ఫస్ట్ గురించి మాట్లాడండి. అంబేద్కర్ చెప్పింది. ఇది పవన్ కళ్యాణ్ గారు లాంటి వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క ప్రసంగాలు ఎంత దారుణమైనటువంటి ప్రసంగాలు అంటే దారుణమైన ప్రసంగాలు. థ్యాంక్ యూ. నమస్కారం.